యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాలు, వారితో తన అంబుల పొదిని నింపుకొనివాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారు. ప్రియులరా, శరీర సంబంధంగా కనబడుతున్న ఈ మాట శరీర సంబంధంగా ఆలోచించకండి, కనబడుతుందనుకొని. దేవుడిచ్చిన ఈ గర్భఫలాలను పదునైన బాణాలుగా తయారు చేయవలసినది నువ్వే, తల్లిదండ్రులుగా మీరే. విరోధులెవరు? సాతాను, వాడి అనుచరులు విరోధులైతే దేవుడు మీకు ఇచ్చిన ఈ గర్భఫలాలను బాణాలుగా, పదునైన ఆయుధాలుగా తయారు చేసి ఆ పిల్లలతో, విరోధులతో పోరాడి యుద్ధం చేసి అపవాది మీద జయం పొందవలసిన వారు. అంటే ఇచ్చిన గర్భఫలాలను ఏం చేయాలి? పదునైన బాణాలుగా తీర్చిదిద్దాలి. మీరేం చేస్తున్నారు? వారిని బలమైన బాణాలుగా తీర్చిదిద్దుతున్నారా, లేదా ఈ సమాజంలో పనికిరాని వారుగా చేసేస్తున్నారు? బలమైన బాణాలుగా, దేవుని అంబుల పొదిలో బాణాలుగా చేస్తున్నారా?